ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ఈరోజు మనం దేవుని గురించి చెప్పుకుంటున్నామంటే సంఘ కాపురికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఆయన ఎలా ఉండాలి అనేది బైబిల్లో కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగిందండి. ఆ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. అధ్యక్షుడు వాడికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. అధ్యక్షుడు దేవుడు అంటే సంఘంలో దేవుడు నియమించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానము. ఇతరులకి ఇన్స్పిరేషన్ మాదిరిగా ఉంటాడనమాట. తనను చూసి ఇతరులు కూడా ఫాలో అవుతారు. అలాంటి వ్యక్తి ఏ స్థితిలో ఉండాలో, ఆయన దేవుడి యందు ఎలాంటి నియమాలు పాటించాలో మనం వాటి గురించి తెలుసుకుందామండి. 1 తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి మనం చూసుకున్నట్లయితే, అధ్యక్షుడు వాడు ఏంటంటే నిందారహితుడిగా ఉండాలి, ఏకపత్ని పురుషుడిగా ఉండాలి, స్వస్థత బుద్ధి గలవాడై ఉండాలి, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, జగడి మాడవాడును, ధనాపేక్ష లేనివాడునై ఉండి దేవుడి సంఘాన్ని పాలించడానికి ఆయన అర్హత కలిగి ఉండాలి. వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందాలండి. ప్రియులారా, గమనించండి, ఒక అధ్యక్షుడు వాడు నిందారహితుడిగా ఉండాలి, ఆయన ఏకపత్ని పురుషుడిగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, కపట బుద్ధి కలిగి ఆయన దేవుని సేవ చేయడానికి ఎవరికి కూడా అర్హత లేదు. ప్రియులారా, ఎవరైతే తన భార్యను విడిచిపెట్టి తన భార్య బతికుండంలోనే తనని వదిలివేసి వేరే వివాహం చేసుకోవటము, ఏ విధమైనటువంటి తన భార్యని ఏ విధంగా చెప్పకుండా కూడా వివాహం చేసుకోవటము, ఇష్టానుసారమైన జీవితం జీవించటము ఎవరైతే ఉన్నారో వారు దేవుని సేవ చేయటానికి అవకాశం లేదండి. ఇది నేను చెప్పే మాట కాదండి, బైబిల్లోనే క్లియర్గా రాస్తున్నారండి. ఇది ఎవరిని విమర్శించే ఉద్దేశం కాదు, కానీ మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ప్రియులారా, ఎందుకంటే దేవుడు పరిశుద్ధమైనటువంటి వాక్యముతో నీ ద్వారా నా ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ ఎవరైనా ఒక సంఘాన్ని అధ్యక్షుడిగా ఉండాలంటే ఆయన బయటి వాళ్ళ చేత కూడా చాలా ఉన్నతమైనటువంటి సాక్ష్యంను పొంది ఉండాలి. అలాంటి సాక్ష్యము పొందితేనే బైబిల్ని బోధించుటకు ఆయనకి అర్హత ఉంటుంది. ఎవరికైనా సరే జగడే మాటం కానీ, ధనాపేక్ష, డబ్బు పిచ్చి కానీ ఆ యొక్క సేవకుడికి, ఆ యొక్క అధ్యక్షుడికి ఉండకూడదండి. ఎందుకంటే ఆయన మంచి సాక్ష్యం కలిగి ఉండాలండి. ఏ విధమైనటువంటి నింద కూడా కలిగి ఉండకూడదండి. స్వస్థత బుద్ధి కలిగి ఉండాలండి. ఇతరులకి గౌరవించేవాడిగా ఉండాలి. తన కుటుంబ పాలన కోసం విశ్వాసులను మభ్యపెట్టి వాళ్ళిచ్చే కానుకల కోసం ఆశపడే సేవకులు దైవ సన్నిధికి పనికిరారండి. ఆయన తీర్పులో వీళ్ళు నిలబడలేరండి. ఎవరైనా సరే ఇష్టానుసారంగా వాక్యం చెప్పుకుంటూ దేవుడిని గాయపరుస్తున్నటువంటి ప్రియ విశ్వాసులారా, ఈరోజే మీ వాక్యమును గద్దించుకోనండి. యేసయ్య యొక్క మనసును మీరు ఈరోజు స్వీకరించండి. కానీ ఎవరు మీ ఇష్టానుసారంగా లేని వాక్యములు తీసుకొచ్చి జత చేసుకొని మీరు ఈరోజు ఎంతో శాపాన్ని అనుభవించుకుంటున్నారు. ప్రియులారా, గమనించండి, మీరు ఇతరులకు మీరు సాక్ష్యమై ఉండాలి, మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలి, మంచి ఉదాహరణ కలిగి ఉంటేనే మీరు దైవ సేవకులుగా ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నారు. ఇతరులను మనం విమర్శించేటప్పుడు, ఇతరులను మనం అగౌరవపరిచేటప్పుడు, ఇతరుల మర్యాదని మనం శంకించేటప్పుడు, అలాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ యొక్క జీవితాన్ని నువ్వు కట్టుకోవడానికి నీకు అవకాశం లేనప్పుడు నువ్వు దేవుని యొక్క సంఘాన్ని ఏ విధంగా పాలిస్తావు, దేవుని యొక్క గ్రంథాన్ని ఏ విధంగా ఇతరులకి చెప్పడానికి అవకాశం ఉంటుందని ప్రియులారా గమనించండి. ఎవరైనా కపట బుద్ధితోటి కపట వాక్యములు బోధించేవారు ఉంటే, కపట సంఘములు ఎవరైతే ఉంటాయో అలాంటి సంఘముల నుంచి మీరు ప్రక్కగా తొలగమని, అలాంటి కపట సేవకులు ఉంటే వాళ్ళ నుంచి మీరు బయటకు పొంది. ఎందుకంటే ప్రియులారా, దైవ సేవకులు ఎంతో దేవుని తర్వాత దేవుని అంతటి వారండి. దేవుడు నిర్మించుకున్న వారు లోకములో పడిపోయి వాళ్ళు
వాళ్ళు సేవ చేయకుండా మనల్ని సేవ చేయకుండా ఎంతో భ్రష్టు పట్టిస్తున్నారు పిల్లలు. గమనించండి. ఈరోజు మీరు ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క బోధనను నిర్లక్ష్యం చేసి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ శరీర సుఖం కోసము, ధనాపేక్ష కోసము, మర్యాద తెలియకుండా కపటమైన వాక్యాలు కపటమైనటువంటి వాక్యములు తీసుకొచ్చి దానికి దీనికి జోడించి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా గొంతు అలసిపోయేటట్టుగా వాళ్ళ వాక్యములు బోధించిన వాళ్ళు దేవుని యొక్క రాజ్యమునికి వెళ్ళరు, మనల్ని వెళ్ళనివారు. పిల్లలు గమనించండి. దైవ సేవకుడికి అధ్యక్షుడు వారు ఎంతో పరిశుద్ధంగా వాళ్ళు ఉంటే కానీ వాళ్ళు మనకి బోధించడానికి అవకాశం లేదు. మనం అన్నం వండుకునేటప్పుడైనా సరే ఆ గింజల్లో మనం ఎంతో పరిశీలిస్తాము, ఆ యొక్క బియ్యాన్ని మనం పరిశీలిస్తాము, మట్టి ఉందా లేకపోతే బండలు ఉన్నాయా రాళ్ళు ఉన్నాయా అని గమనిస్తామండి. పిల్లలు గమనించండి. అలాంటి నువ్వు కడుపు తినే ఆహారం కోసం నువ్వు అంత ప్రయత్నిస్తున్నావు, నీ ఆత్మీయ ఆహారం కోసం నువ్వు యొక్క దేవుని రాజ్యములోకి నీకు పోవడానికి ఎటువంటి నీకు అవకాశం వద్దా? దేవునితోటి నువ్వు ఉండలేవా? దేవునితోటి సజీవమైన జీవితాన్ని నువ్వు జీవించలేవా? ప్రియులరా గమనించండి. ఈ గ్రంథాల్లో, పరిశుద్ధ గ్రంథాల్లో ఎక్కడైనా సరే మనుషులు చేసిన పాపం ఉంది కానీ దేవుడు చేసిన పాపం కూడా లేదు ప్రియులరా. ఎందుకంటే యేసయ్య ఎంతో పరిశుద్ధుడు. ఆయన ఈరోజు నిన్ను నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడంటే అది కేవలం ఆయనకు కృప ద్వారా తప్ప ఏది లేదండి ప్రియులరా. మనం బైబిల్లో చాలా సందర్భంలో చెప్పున్నారండి, పాపము చేయకూడదని చెప్పున్నారండి. ఎందుకంటే ప్రియులారా గమనించండి, ఎవరైతే సేవకుడికి మర్యాద లేకుండా ఉంటుందో అలాంటి వ్యక్తి ద్వారా నీవు పరిచర్య నువ్వు చేయాలనుకున్నా కూడా నీకు అలాంటి మర్యాద తెలియదండి. నీకు ఎప్పుడైనా సరే నీకు ఇతరులకు బోధించే అవకాశం నీకు కలిగి ఉండదండి. నువ్వు దేవుని సంఘాన్ని ఆ విధంగా ఆయన ఫలించలేనప్పుడు నీకు కూడా అలాంటి మనసు కలిగి ఉంటుందండి. ప్రియులారా గమనించండి. ఎక్కడైతే దేవుడి యొక్క వాక్యం ఉంటుందో, దేవుడి యొక్క వాక్యాన్ని బోధించే సేవకుడు వెలుపడు వాళ్ళ చేత కూడా మంచి సాక్ష్యంని పొంది ఉంటారో అలాంటి వాళ్ళతోటి మీరు సహవాసం చేసి దేవుని యొక్క మర్మములు, దేవుని రాజ్య మర్మములు తెలుసుకొని బైబిల్ గ్రంథమును మీరు పరిశీలించవలసిందిగా ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి తెలియచేయటం అనేది. హల్లెలూయా, ఆమెన్.